హలో అండి. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు చపాతీ, ఉప్మా, ఇడ్లీ తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నేను రెండు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తినేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా తింటే హెల్త్కు కూడా చాలా మంచిదండి. చాలా తక్కువ ఆయిల్లో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నామండి. రుచి అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో పిండి తీసుకున్న తర్వాత పావు కప్పు దాకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీకు కారాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకవేళ పిల్లలు తింటే దీంట్లో పచ్చిమిరపకాయలు మీరు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 గుడ్లు వేసుకుంటున్నానండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పావు కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ఒకవేళ గుడ్లు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో పావు కప్పు దాకా బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం గుడ్డు వేసుకొని చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చపాతీలు ఎప్పుడు చేసి బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. తింటుంటే 1-2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. వేసుకోవాలి వాటర్ అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పలచకపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. నెయ్యి కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఒక గరిటెడు పిండి వేసుకున్న తర్వాత మనం ఇలా ప్యాన్ని తిప్పుతూ ఇలా పల్చగా వేసుకోవాలండి. మనకు ఇలా ప్యాన్కి తిప్పుతుంటే ఇలా పిండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా ఇలా పల్చగా వేసుకోవాలి. ఇలా మీరు పిండి గట్టిగా ఉంచుకుంటే మీకు లావుగా వస్తాయండి. కాస్త నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్చనిగా ఉండాలి, మరీ పల్చగా కూడా ఉండొద్దండి. ఇలా మూత పెట్టేసి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత పైన కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇడ్లీ, దోశ రుచి కూడా మర్చిపోతారు. చపాతీలు కూడా వద్దనుకుంటారు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఇలా బ్యాటర్ వేసుకొని ప్యాన్ని ఇలా తిప్పుతూ అన్ని వైపులో ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పల్చగా వస్తుందండి బ్రేక్ఫాస్ట్ అనేది. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను అన్ని బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. పిండి రుబ్బే పని లేదు, పప్పులు వేసే అవసరం కూడా లేదండి. నేనైతే ఇక్కడ బెండకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. ఈ కర్రీ కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి, వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఈ కర్రీతో నంచుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయో. ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూస్తూనే తెలుస్తుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి, అంత మృదువుగా ఉంటాయి. తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒట్టిగా అయినా తినేస్తారు, అంత బాగుంటాయి. ఇప్పుడు మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకోవాలండి.
మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి బ్రేక్ఫాస్ట్ అనేవి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీంట్లో నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నానండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, లేకంటే మనకు ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల తొందరగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా వేయించుకోవాలి. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిటపటలాడిన తర్వాత మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ని 1 బై 1 వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అంటే 1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను, 2 వేసుకున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి విజిల్స్ పెట్టడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి పాలకూర 1 కప్పు దాకా తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో మెంతుకూర అయినా సరే ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పాలకూర వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కూరలు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, గోధుమ రవ్వ వేసుకోవాలి. దీంట్లో వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మనం 2 కప్పులు తీసుకున్నాము, అదే కప్పు కొలతలో కాకుండా నేను ఇక్కడ గ్లాస్తో వేస్తున్నాను. కప్పు కొలతలో వేసుకుంటే మీరు ఒక 6 కప్పుల దాకా వేసుకోవాలి. 6 అంటే ఇక 6 అయినా 8 అయినా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలా పొడి పొడిగా కావాలంటే 6 కప్పులు వేసుకోవాలి. కాస్త మనము కిచిడి టైప్లో ఇలా పల్చగా ఉండాలంటే ఒక 8 కప్పుల దాకా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కాస్త పల్చగా చేసుకుంటున్నాను కాబట్టి, కాస్త మెత్తగా చేసుకుంటున్నాను, నేను పిల్లలకు చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఒకవేళ కారం ఎక్కువ తింటే కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్లో ఉడికించుకోవాలండి. ఒక జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోతుందండి. కూరగాయలు కట్ చేసుకున్నామంటే వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని ఇలా చక్కగా తినేయచ్చండి. చాలా తక్కువ టైంలో ఇంకా చాలా తక్కువ ఆయిల్లో అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ నేను 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయండి 2 కూడా. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పల్చగుంటే ఒకవేళ మీరు మంటను హై ఫ్లేమ్లోంచి వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి, అమృతం లాగా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.